గడిచిన వారమంతా కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఈరోజు సంఘముగా మనం కూడి ఆయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం ఆయన మనకిచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మందిరంలో కూడుకుని ఆరాధించేది కాదు. దేవునికి మనకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. మందిరంలోకి వచ్చి ఆదివారం మందిరంలో కూర్చుని 2 మాటలు విని 2 పాటలు పాడుకొని కానుకేసుకుని ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలో ఏదో ఒకటి నేర్చుకుని ఆ వారం ఇదిగో ప్రభువా నువ్వు చెప్పిన విధానంగా నా జీవితాన్ని జీవించాను అని తీసుకొచ్చి ఆయన పాదాల ముందు పెట్టేది ఇది ఆరాధన అవుతుంది. మనం ఏదో ఆదివారం వచ్చాము, కూడుకున్నాము, 4 మాటలు విన్నాము, కానుకేసుకున్నాము అని మనం ఆరాధించేది అది ఆరాధన కాదు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ సందర్భాల్లో మనతో దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడో, ఆయన ఆలోచించినప్పుడు మనం జీవించాలని తీర్మానించుకున్నామో ప్రతిసారి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉద్యోగిస్తూ ఆయన ప్రేమ కలిగి మనల్ని నడిపించుకుంటూ పోషిస్తూ వస్తున్న ఆ దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది ఏదో నామకార్థంగా వచ్చి ఆదివారమే దేవుణ్ణి ఆరాధించాలని కాదు, వాక్యం చదువుకుని దేవుణ్ణి ఆరాధించాలని కాదు. ప్రతిరోజు ఈరోజు మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం మొదలుకొని తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం వచ్చేటప్పుడు నా జీవితంలో నేను దేవుని కోసం జీవించిన ఆ ఫలం ఏంటో ఆ దాన్ని తీసుకొచ్చి ఇదిగో ప్రభువా నా జీవితం అని ఆయన ముందు మనం పెట్టాలి. ఇది దేవునికి ఆరాధన. వ్యక్తిగత సంబంధం లేకుండా దేవునికి ఆరాధకులుగా మనం ఉండలేం. వ్యక్తిగత సంబంధం ఎప్పుడు కూడా దేవునికి అర్పణగా ఉండాలి. దేవుడు ఏవైతే నీ నుంచి కోరుకున్నాడో అట్టి సంతోషం కలిగి ఉండాలి. అలాగే దేవుడులో ఉన్న ప్రేమ నీలో నాలో ఎప్పుడు ఆ ప్రేమను కొనసాగిస్తూ ఉండాలి. ఇది దేవునికి ఆరాధన. ఏదో నామకార్థంగా నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించి ఆదివారం ఒక్కరోజే నేను మందిరానికి వస్తాను, ఒక్కరోజే నేను మందిరంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తాననే మాట ఆ ఒక స్త్రీ వారం నా ఇష్టానుసారంగా నేను జీవించి ఆదివారం ఒక్కరోజు నీతో కాపురం చేస్తాను అనే మాట ఎంత భయంకరంగా ఉంటుందో ఈ క్రైస్తవుడికి కూడా ఆదివారం ఒక్కరోజే దేవుణ్ణి ఆరాధించాలనేది కూడా అంత భయంకరమైన విషయం. కాబట్టి మనం మెలకు మనకు చాలా అవసరం. ఎందుకంటే దేవుని సమయం సమీపిస్తుంది, మనకైతే సమయం లేదు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, ఏ గడి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రతిసారి చుట్టుపక్కల అంతా కూడా ఆ వాక్యానుసారం బైబిల్ గ్రంథంలో ఏమైతే రాసి ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. అలాగే ఈ క్రైస్తవుల మీద కొత్త చట్టాలు రావటం, కొన్నిసార్లు బంద్ చేయటం, ఇలాంటి అనేకమంది జరుగుతున్నాయి. కాబట్టి ఎన్ని రోజులు జీవించాలి మనం దేవునికి ఆరాధకులుగాను దేవునికి సొంత బిడ్డలుగాను మనం జీవించడానికి మనం కొనసాగించాలి. ఎప్పుడు కూడా నా గత జీవితాన్ని నేను ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి. ఓ దేవా, ఈ పాపిష్టి జీవితం నుంచి, ఈ పనికిమాలిన జీవితం నుంచి, ఈ కంపు కొట్టే జీవితం నుంచి, ఈ ప్రంట బతుకు నుంచి నన్ను తీసుకొచ్చి దేవా నీ సావాసంలో నీ పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టావా. ఏ అర్హత లేదు నాకు, ఏ యోగ్యత లేని నాకు నువ్వు యోగ్యతనిచ్చావా తండ్రి అని తండ్రి దగ్గర ఎప్పుడు మనం గోజాడుకుంటూ ఉండాలి. దేవుడు మన జీవితంలో పెంట కుప్పమైన మనం పడి ఉన్న స్థితిని చూసి కనికరపడి ప్రేమించి ఆ పెంట కుప్పమేంచి ఆ నేల మట్టి నుంచి మన లేవనెత్తిన దేవుడు. నేల నుంచి దరిద్రులు లేవనెత్తిన ఆ పెంట కుప్పమేంచి లేవనెత్తి నిన్ను నన్ను కూడా ఎంతగానో ఆదరణగాను తన మహాకృపను పెట్టి ఈరోజు నిన్ను నన్ను ఆయన సావాసంలో ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. 113వ కీర్తన పేజీ నెంబర్ 513, 113వ కీర్తన పేజీ నెంబర్ 513, 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు
పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. నేల నుంచి దరిద్రులు అంటే మనమే. ఎవరము? మనమే. గానొకప్పుడు ఏ దరిద్ర స్థితి? ఆత్మీయ దరిద్రతలో మనముండి దేవుని ఎవరో కానక మనము ఆ భూమిని ఈ భూమి మీద ఉన్న దాని గురించే పాకుళ్ళాడుతూ, ఈ భూమి చుట్టూ తిరుగుతూ, ఈ నేల మీద మనం పాకుళ్ళాడుతూ జీవిస్తున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. ఆయన యొక్క జీవం పోసి ఆ మట్టిని తీసి ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మలో ఆయన జీవాయువును ఊది జీవమునిచ్చి ఆ యొక్క జీవము లేని దరిద్రత నుంచి మనం విడిపించి ఆయన జీవం కల్పించాడు. మనలో ఏ జీవము లేదు. మనలో పనికి మాలిన స్థితిలో నీవు నేను సత్యన స్థితిలో ఉన్నప్పుడు మనలో జీవం లేదు, దేవుని ఆత్మ లేదు. మనం పెంట మీద పడేసిన స్థితి. పెంట మీద ఏం పడేస్తారు? కంపు కొట్టేదాన్ని, పనికి మాలిన దాన్ని, చెత్తను పట్టుకెళ్ళి ఒకసారి పోగొట్టి ఇదే పెంట అంటారు. అలాంటి పెంట జీవితం జీవించిన మిమ్మల్ని అందరినీ నేను అంటలా, నన్ను పెంట కుప్ప మేంచి లేవనెత్తిన నా దేవుడు పెంట కుప్ప మేంచి లేవనెత్తి నన్ను సరిచేసుకుని తన కుమారుడుగా చేసుకున్న ఆ మహానీయుణ్ణి స్తుతించి గణపరచాలి. ఎలాంటి జీవితం నుంచి ఎన్ని రకాల జీవితం నుంచి, ఆ పాపపు జీవితం నుంచి సంపూర్ణంగా విడిపించి విమోచించిన దేవుడు విమోచించాడు. ఎలాంటి దరిద్ర బతుకు? నేల మీద మట్టితో సమానంగా నేను మట్టినై ఉండి మట్టి ముద్దగా నేను జీవించినప్పుడు ఆయన జీవాత్మ నాలో పెట్టి ఆయన ఆత్మను నాలో పురుగొలిపి ఈరోజు ఆయన పరిస్థితుల్లో కూర్చోబెట్టాడు. నాలో ఏమీ లేదు, నేను ఎందుకు బతికిరాని వాడిని, ఎన్నిక లేని వాడిని. అలాంటి వారిని అనేకుల్ని ఏర్పరచుకున్నాడు. అనేకుల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నది ఎవరిని పిలుచుకున్నాడు? పాపుల్ని పిలుచుకున్నాడే కానీ వేగు సంబంధమైన వాళ్ళని కానీ, ఆత్మీయుల్ని కానీ, పరిశుద్ధుల్ని కానీ ఆయన ఎవరిని పిలుచుకున్నాడు? పాపంలో ఉన్న వారిని, పాపంలో మునిగిన వారిని, పాపంలో తేలి పొల్లాడుతున్న వారిని అందరినీ కూడా లేవనెత్తడానికి భూమి మీదకి వచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం పేజీ నెంబర్ 9. పదమూడవ వచనం చూడండమ్మా. అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఇట్టి వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకురండి. ఆయన ఎవరిని పిలిచాడు? పాపుల్ని పిలిచాడు. పాపంలో పొల్లాడుతున్న వారిని పిలిచాడు. పాపం అనే కుష్టిలో మనం పడిచెడి ఉన్నప్పుడు, పాపంతో కంపు కొట్టినప్పుడు, పాపం అనే దుర్వాసన నీలో నాలో కొట్టినప్పుడు పెంట కుప్ప నుంచి లేవనెత్తిన దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధి చేర్చుకున్నాడు. ఆయన సావాసంలో కూర్చోబెట్టుకున్నాడు. మనలో ఏ ఒక్క మంచితనము లేని నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఒక జీవం పోశాడు. ఆయన జీవాత్మను నీలో నాలో పెట్టి ఆయన జీవింపజేసి మనందరినీ ఒక సంఘముగా కూర్చుకుని ఆయన పిల్లలుగా ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకి కలగజేశాడు. మనకు మనంగా దేవుని స్తుతించడానికి కానీ, మనకు మనంగా దేవుణ్ణి ఆరాధించడానికి కానీ అది ఏమీ చేత కాదు, మనకేమీ తెలియదు. ఇవన్నీ కూడా ఆయన స్వశక్తితో ఆయన నియమించాడు, ఆయన మనలో పెట్టాడు. ఆ నియమాలన్నీ కూడా ఆయన ఇష్టపూర్వకంగా ఆయన మనకిచ్చాడు. లేకపోతే పరిశుద్ధుల సామస్యంలో నన్ను కూర్చోబెట్టడానికి ఆయన లేవనెత్తాడా? ఆయన పరిశుద్ధ ప్రజల్లో కూర్చోబెట్టడానికి లేవనెత్తాడా? పెంట కుప్ప నుంచి ఎక్కడి నుంచి లేవనెత్తాడు? ఎందుకు లేవనెత్తాడు? ఆయన పరిశుద్ధ సామస్యంలో ఆయన పరిశుద్ధ ప్రజల్లో కూర్చోబెట్టడానికి నన్ను లేవనెత్తాడు. పాప జీవితంలో జీవిస్తున్న నన్ను ఆయన పరిశుద్ధులుగా చేర్చుకోవడానికి లేవనెత్తాడు. ఆయన సంఘముగా, ఆయన అంగములుగా చేర్చుకున్నాడు. ఆయన సావాసంలో కూర్చోబెట్టుకున్నాడు.
ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకుని నన్ను ఈరోజు ఏమంటున్నాడు? నా పిల్లలు అంటున్నాడు, నా స్నేహితులు అంటున్నాడు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అంటున్నాడు. ఎన్ని రకాల అవకాశాలు నీకు నాకు ఇచ్చి, ఏ అర్హత లేని నీకు నాకు ఒక అర్హతను కల్పించాడు. ఏ విలువ లేని నీకు నాకు విలువనిచ్చాడు. ఏ యోగ్యత లేని నీకు నాకు ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు వెతుక్కుంటూ పోతే అనేకమైన కారణాలు. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానే, ఇది చాలు దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడానికి వర్తమానానికి సంబంధం లేదు. వర్తమానం మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలును తెలుసుకోవడానికే కానీ ఆరాధనకు వర్తమానానికి సంబంధం లేదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం జీవించడం, దేవుణ్ణి స్తుతించడం, గణపరచడం అనేది వేరు. మనం పలికే ప్రతి మాట దేవుని స్తుతించేది, గణపరిచేది. మనం జీవించే జీవితం దేవునికి ఆరాధన. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే 30 సంవత్సరాలు జీవించి ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆయన దేవునికి అర్పణగా, దేవునికి ఆరాధకుడిగా మిగిలిన ఏకైక వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీకు నాకు అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. మనం నేర్చుకుంటే దేవుడు పాదాల కాడ కూర్చుంది మనకు నేర్పిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పనికి మాలిన స్థితి నుంచి, కంపు కొట్టే జీవితం నుంచి మనల్ని విమోచించాడు. మనల్ని కూడా విమోచించి ఆయన చెంతన చేర్చుకున్నాడు. మన దాసత్వం, ఏ నీతి లేని నీకు నాకు పాపంలో పరిచయం ఉన్న మనలందరినీ కూడా తీసుకొచ్చి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చుకున్నాడు. పాపంలో పొల్లాడిన మనం తీసుకొచ్చి నీతిమంతులుగా, నీతికి దాసులుగా చేశాడు. నీతికి దాసులుగా చేశాడు. మనం నీతికి దాసులు అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతికి అంటే నిజానికి మనం దానికి సాకిల పడే జీవించాలని దేవుడు నిర్ణయించుకుని దానిగా మనం మార్చడానికి లేవనెత్తాడు. నీతికి దాసులుగా చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం పేజీ నెంబర్ 137 18వ వచనం. నీతికి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుల్ని అందుకు దేవునికి స్తోత్రం. మనల్ని ఏం చేశాడు? పాపంలో పరిచయం ఉన్న మనలను పాపం నుంచి విమోచించాడు. పాపం నుంచి పూర్తిగా ఆయన మనల్ని రక్షించాడు. మనంగా ఆ పాపం నుంచి విమోచించుకోలేం. మనంగా ఆ పాపం నుంచి ఏమాత్రం కూడా దాన్ని విడిచిపెట్టి మనం బయటికి రాలేం. చూడండి, ఒక మనిషి ఒక వ్యసనాన్ని నేర్చుకోవడం చాలా సులువు, కానీ దాన్ని విడిచిపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ లోకం అనే పాపంని విడిపించుకోవడానికి మన వల్ల అయితే కాదు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభు నరరూపం దాల్చి ఈ భూమి మీదకి వచ్చి ఆ పాపం నుంచి విమోచించి నీతికి దాసులుగా చేశాడు. మనలో నీతి ఉందా? మనలో నీతిమంతులమా? కాదు. మనకి నీతి అంటే కూడా ఏమో తెలియదు. అలాంటి మనకు నీతిని నేర్పించాడు. నీతికి దాసులుగా మనం నెరవేర్చడానికి ఆయన మన పాపం నుంచి విమోచించాడు. నీతిమంతులుగా చేయడానికి ఆయన అంగీకరించాడు. నీతిని నేర్పించడానికి వచ్చాడు. మనం ఏ చిత్తులోంచి మనం ఏ చిత్తుకి తీసుకొస్తున్నాడో, ఎక్కడి నుంచి మనం లేవనెత్తాడో, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం లేవనెత్తి ఆయన్ని సన్నిధిలో కూర్చోబెట్టుకుంటున్నాడో, మనకి ఏ అర్హత అయితే లేదో ఆ అర్హతను కల్పించాడు. మనం దేని నుంచి అయితే విమోచించుకోలేమో, విడిపించుకోలేము. విమోచన అంటే విడుదల. మనకి పాపం నుంచి విడుదల లేదు, విడిపించుకోలేము. అలాంటి మనకు ఆయన విడుదలిచ్చాడు, విమోచించాడు, విడిపించి నీతినికి దాసులుగా చేశాడు. మనం పాపానికి దాసులను కామని చెప్తున్నాడు ఆయన. మనమైతే ఒకనొకప్పుడు పాపచిత్తులో ఉన్నాం, పాపంలో మునిగి తేలుతున్నాం, పాపమే జీవితంగా భావించాం, పాపమే నా సర్వ హక్కులను మనం పాటించాం, పాపంలోనే మనం తిరుగులాడాం, పాపంలోనే పొల్లాం.
కానీ దేవుడు ఏం చేశాడు? పాపం నుంచి మనం విడిపించుకోలేక పొట్టుమిల్లాడుతున్నప్పుడు ఆయన ఆ పాపం నుంచి విమోచించాడు, విడిపించాడు. పాపం నుంచి విమోచించి విడిపించి నీతికి దాసులుగా చేశాడు. అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. నీతిమంతులుగా చేసిన దేవుడు, ఇంత దేవుడు ఎవరో మనం ఎరగని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే మనకు నాకు బయలుపరిచాడు. దేవుడు ఎవరో తెలియక అజ్ఞాన స్థితిలో మనం పాకులాడినప్పుడు, అజ్ఞానంగా మనం పొల్లినప్పుడు, అజ్ఞానంగా మనం మాట్లాడినప్పుడు, అజ్ఞానంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు సరిచేసుకుంటూ వస్తున్నాడు, మనం హెచ్చరిస్తూ వస్తున్నాడు, బాగు చేస్తూ వస్తున్నాడు, వాటి నుంచి మనం విడిపించుకుంటూ కాపాడుతూ వస్తున్నాడు. మనం నీతి తప్పి మన ఇష్టాంతరంగా మనం ప్రవర్తించినప్పుడు మనకు శిక్షకు పాత్రమైన మన జీవితాలలో ఆయన ఆ పాపం నుంచి మనం విమోచించి విడుదల చేశాడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎవరో మనకు తెలియపరిచాడు, దేవుణ్ణి గుర్తెరిగిలాగా మనల్ని చేశాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. నీతులకు దాసులుగా చేసిన దేవుడు నీతులకు దాసులుగా చేసి మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవునికి మనం దూరంగా ఉన్నాం. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో నేను ఏదో మంచి పనులు చేస్తున్నాను, నీతి క్రియలు చేస్తున్నాను, నేను దేవుడితో సావాసంగా ఉన్నానని మనం అనుకోవచ్చు. మన దేవుడికి మనకి సావాసం లేదు. ఒకప్పుడు మన పనులు మనం చేసే క్రియలు మంచివి కావచ్చు, మనం ప్రేమించవచ్చు, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ మనం సాయం చేసే మనసు మనకు ఉండొచ్చు. కానీ ఒకప్పుడు దేవునికి మనం దూరస్థులమై ఉన్నాం. దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నాం. దేవుడు ఎరగక మనకు నచ్చిన వ్యవహారాలుగా మనం ప్రవర్తించి మనం నచ్చిన దాన్ని మనం గణపరుస్తూ మనం నచ్చిన దానికి మనం సాగిలు పడుతూ దేవునికి దూరస్థులం అయిపోయాం. మనలో నీతి ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని ఎరగకపోతే నీ నీతి వ్యర్థం. దేవునితో సావాసం లేకపోతే, దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో ఐక్యత లేకపోతే మన మంచితనం అంతా, మన నీతి క్రియలంతా పనికి మాలినయే. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చుకోవడానికి దేవుణ్ణి సమీపస్తులుగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మనకు సమీపస్తులుగా మనల్ని దేవుని ముందు నిలబెట్టాడు, దగ్గర చేర్చాడు. దేవునికి దగ్గర సంబంధం, దగ్గర సావాసం చేశాడు. మనకు మనంగా దేవుణ్ణి దర్శించలేము, మనకు మనంగా దేవుణ్ణి చూడలేము, మనకు మనంగా దేవునితో మాట్లాడలేని స్థితిలో, సత్యన స్థితిలో నువ్వు నేను జీవించినప్పుడు, పనికి మాలిన జీవితం నువ్వు నేను జీవించినప్పుడు మనందరినీ కూడా ఆయన ప్రేమతో ఆ యేసుక్రీస్తు ప్రభు దరికి చేర్చుకుని మనందరినీ కూడా తండ్రికి సమీపస్తులుగా చేశాడు. తండ్రికి మనం దూరంగా ఉండి దూర జీవితం జీవించిన మనను తండ్రితో ఆ యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవించే జీవితం మనకి కల్పించి తండ్రి దేవుని ముందు మన నిర్దోషులుగా నీతిమంతులుగా చూపించడానికి ఆయన సమీపస్తులుగా చేశాడు, దేవునికి దగ్గరగా చేశాడు. అలాగే మనం దేవుని సమీపస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. నీలో నాలో వెలుగునిచ్చాడు, వెలుగుని నింపాడు. వెలుగునిచ్చి ఆయన మనలను ఎంతగానో ఆదరించాడు, ఎంతగానో దరికి చేర్చుకున్నాడు, ప్రేమించాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని ముందు చీకట్లో ఉండి మనం వెళ్తే దేవునికి మనం కనిపిస్తామా? మన జీవితం కనిపిస్తుందా? కనిపించదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనలను ముందుగానే వెలుగుపరిచాడు, వెలుగుగా చేశాడు. ఆయన మనలో జీవమును నింపి ఆయన మన మనోన్నతలు వెలిగింపజేసి ఆయనలో ఉన్న వెలుగును నాకు వెలిగింపజేశాడు.
మనలో లేని వెలుగుని మనకు వెలుగునిచ్చాడు ఆయన. మనకు దేవునికి సమీపంగా మనం లేని జీవితంలో ఆయన మన దగ్గరికి చేర్చుకుని ఆయన ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. దేవునికి సమీపస్తులుగా చేశాడు. అలాగే దేవుని ఎదుట మనల్ని వెలుగు సంబంధికులుగా చేశాడు. మనం వెలుగు సంబంధికులమా? మనలో నీతి ఉందా? మనలో ప్రేమ ఉందా? కనికరం ఉందా? మంచితనం ఉందా? ఏమీ లేని మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? అవన్నీ మనలో పెట్టాడు. అవన్నీ మనలో పెట్టి, ఇదిగో నా చెల్లెళ్ళు, ఇదిగో నా తమ్ముళ్ళు, వీళ్ళు నా నీతిమంతుల్లాగా ఆయన నీతి వస్త్రాన్ని మనమే కప్పి దేవుని ముందు వెలుగుగా మనలో లోకానికి మీరు వెలుగై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా తండ్రి ముందు వెలుగుగా మనల్ని నియమించడానికి వెలుగునిచ్చాడు. ఏ వెలుగు లేక చీకటి జీవితం జీవించే మనకు, చీకటి అంటే ఏంటి? పాప జీవితం జీవించే మనకు, చీకటిలో తడులాడుకున్న మనకు దేవుడు ఏం చేశాడు? వెలుగునిచ్చాడు. సంపూర్ణ వెలుగునిచ్చాడు. ఆ వెలుగుని బట్టి ఇవాళ నేను ఏమంటున్నావు? నేను దేవుణ్ణి నమ్ముకున్నా అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నేను దేవుని కోసం జీవించాలి అనుకునేవారు అతి తక్కువ మంది ఉంటారు. అలా జీవించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదురుదెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. నీకు పౌలపాట రాదు, నీకు సన్మానాలు ఉండవు, అవమానాలే తప్ప, అనేకమైన అవమానాలు. ఎప్పుడు కూడా నిన్నెవరు కూడా ఘనపరచరు, నిన్నెవరు ప్రేమగా ఉండరు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎక్కువ నాకు కావాలనుకుంటే లోకంలో ఉన్న ప్రేమ మనకు అవసరంలా. పోయిన వారం మనం అనుకున్నట్టుగా ఆయన సూచిస్తున్న దేవుడు మనం చూచిన దేవుడు. మనం దేవుణ్ణి చూసినప్పుడు దేవుణ్ణే చూసుకోవాలి కానీ లోకాన్ని కాదు. అలాగే మన విషయంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనం దేవుని కోసం, దేవుడు పెట్టిన వెలుగు కోసం, ఆ వెలుగుని మొత్తం మనం ఆ వెలుగులో జీవించాలి కానీ చీకట్లోకి మనం ప్రేరేపించకుండా మెలుగు కలిగి ఉండాలి. ఆ మెలుగు మనకు చాలా అవసరం. దేవుడు ఇచ్చిన వెలుగుని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సౌరు పోచి దీపం వెలిగించినప్పుడు ఆ దీపం వెలుగుతుంది బాగా వెలుగుతుంది కదా అనుకుంటూనే వెలుగు సన్నగిలిపోతుంది. ఎందుకు సన్నగిలిపోతుంది అంటే ఈ నూనె యొక్క సొమరు ఆ యొక్క ఒత్తిని మందం చేసేస్తుంది. ఆ ఒత్తిడి మందమైనప్పుడు ఈ సౌండ్ని పీల్చుకోలేదు. ఈ వెలుగు ఏదో ఉంది కదా అనుకున్న ఉద్దేశంతో ఉంటుంది. అప్పుడు మన పెద్దలు ఏం చేసేవారంటే చేయి పెట్టి దాన్ని గిల్లి పారేసేవారు ఆ ఒత్తిని. అప్పుడు మళ్ళీ తేజస్సైన వెలుగు. అలాగే దేవుడిచ్చిన వెలుగుని మనం కాపాడుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఏ విషయాన్నా కూడా మనం సమకూర్చుకోకూడదు. పాపాన్ని మనం దరికి చేర్చుకోకూడదు, చీకటిని వెతుక్కోకూడదు. ఆ వెలుగుగానే మనం దాన్ని కొనసాగుతూ ఉండాలి. దాంట్లో మనం ఒక సందర్భంలో మనం పడిపోవచ్చు. మనం ఎప్పుడు పరిపూర్ణంగా మనం జీవిస్తామని నేనే కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప ఆ జీవితం ఎవరికి సాధ్యం కాదు. పడుతూ లేవుతూ ఉంటానే ఉంటాం. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన సరిచేస్తాడు, ఆయన చేరదీస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభా, నాకు తెలిసినా తెలియకపోయినా నేనైతే పాపం చేసి పడిపోయా. మనం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన మళ్ళీ నీలో ఆ వెలుగుని అంటుకున్న దాన్ని ఆ యొక్క గసిని తీసి పారేసి నీలో మళ్ళీ ఆ తేజస్సుని వెలిగింపజేస్తాడు. ఎక్కడికి పెంట కుప్ప మీద ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాడు, పాపం నుంచి విమోచించాడు. తర్వాత ఆయన తండ్రి ఎదుట నీతిగా చూపించడానికి ఆయన ఈలో నాలో వెలుగునిచ్చాడు. మనలో ఏ వెలుగు లేని నా జీవితం, ఏ చీకటి బండ మారిపోయిన నా జీవితం, ముద్దు మారిపోయిన నా జీవితం, నన్ను అందరూ ఆశ్రయించుకున్న నా జీవితంలో ఏ క్వశ్చన్ వెలుగు లేదు. ఇవాళ నన్ను ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఒకప్పుడు నా జీవితం గురించి తెలుసుకుంటూ కూర్చుంటే నా జీవితమే నాకే విరత పుట్టి ఇంకా నేను బతుకున్నానా అనే జీవితం నా జీవితం. అటువంటి పెద్ద కుప్ప నుంచి దేవుడు నన్ను లేవనెత్తి ఈరోజు పరిశుద్ధుల సావాసంలో నన్ను కూర్చోబెట్టాడు. పరిశుద్ధుల సంఘంలో నన్ను చేర్చాడు. ఆ పరలోకపు తండ్రికి నన్ను సన్నిహితంగా చేర్చాడు. నాలో చీకటి మారిపోయిన నా జీవితంలో ఆయన వెలుగును వెలిగించాడు. ఆ వెలుగును కొనసాగించుకోవడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలని నేను ఆశపడుతున్నాను.
ఆ ఆశలో మీ అందరూ ప్రోత్సాహం కూడా నాకు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడికి ప్రార్థన విజ్ఞాపనం చాలా అవసరం. ఈరోజు దేవుడు ఇంకా ఇలా నన్ను సజీవుడిగా ఉంచి ఇంకా మీతో పంచుకోవడానికి, మీతో సామసంగా ఉండటానికి మీరందరూ చేసిన ప్రార్థన, ఆ దేవుని కనికరమే నన్ను ఇంకా అలా సజీవులుగా ఉంచాయి. లేకపోతే నా జీవితం ఎప్పుడో చీకటి మారిపోయి అంధకారంలో పడిపోయి ఉండేది. కానీ దేవుడు మీ అందరికీ ఆ ప్రేరేపణనిచ్చాడు. ఆయన చూపు నా మీద ఉంచాడు. ఆయన చూస్తూ నాకు దర్శనమిచ్చాడు. నేను చూసే భాగ్యాన్ని కలగజేశాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నంబరు 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నాస్తులను దేవుని ఇంటివారై ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ దిగొచ్చాడు ఆయన? దేవుని ఇంటివారు అంటే దేవునితో మనం కలిసి జీవించే జీవితం మనం కల్పించాడు దేవుడు. ఎక్కడో పడి ఉన్న ఆ పెంటకు పొమ్మే పడి ఉన్న నా జీవితం, మట్టిలో ఉన్న మట్టిలాగా మొద్దు మారిపోయిన నా జీవితం, ఎలుగు లేని నా జీవితం, ఆదర్శనం లేని నా జీవితం అనే ఎలాంటి జీవితం నుంచి ఎలా విడిపించావు దేవా అని దేవుడి దగ్గర గోజాడుకోవడానికి కూడా నోరు నాని నా జీవితం. అలాంటి జీవితంలో దేవుడు ఏం చేశాడు? తన ఇంటి వారిగా చేసుకున్నాడు. యాగస్తులుగా ఆయన పరిస్థితుల్లో నన్ను సావాసంగా కలిపాడు. మనందరినీ ఆయన ఏం చేశాడు? ఆయన ఇంటి వారిగా చేర్చుకున్నాడు. ఆయన పరిశుద్ధుల సావాసంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో నన్ను పరిశుద్ధులుగా నియమించుకున్నాడు. మనలో ఏ పరిశుద్ధత ఉందా? మన జీవితం మన జన్మత కర్మత పాపముగా పుట్టి పాపముగా జీవించి మన జీవితం వ్యర్థమైన జీవితం జీవించి దేవునికి దూరమైన జీవితం జీవించి విడిపించుకోలేని జీవితం మనం జీవిస్తూ మనం పాకుళ్ళాడినప్పుడు మనం దేనికి పనికి రాక మనం బల్లర్పితే దేవునికి ఆ ఎమోషన్ వస్తుందా? మనం కానుకలేస్తే ఆ ఎమోషన్ వస్తుందా? దేవునికి ఏమిస్తే ఆ ఎమోషన్ వస్తుంది? ఏమిచ్చిన ఆ ఎమోషన్ రాదు. కానీ ఆయన ప్రేమించి ఆయన కనికరపడి ఆయన ఇంటివారుగా మనం చేర్చుకున్నాడు. ఆయన ఇంటివారుగా మనం చేర్చుకున్నాడు. అలాంటి నీకు నాకు దేవుని ఎంత కృపనిచ్చాడంటే ఆ కృపను పెట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని 2 పాటలు పాడుకుని 4 మాటలు విని కానుకేసుకునేది కాదు. ఎన్నో వాక్యానుసారం మన జీవితం జీవించటం దేవునికి ఆరాధన అవుతుంది. ఏదో నేను నామకార్థంగా వచ్చాను, కూర్చున్నాను, రోజు అయిపోయింది, మళ్ళీ వారం ఉన్నాడు కదా దేవుడు నాతో మాట్లాడదని మనం గ్రహింపులో ఉంటే దాన్ని మనం ఎవరు ఏమీ చేయలేం. ఎవరు చెప్పినా ఎవరు చేసినా ఆ కనీసం ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చినా ఆ ఉద్దేశం నాలో ఉంటే మన జీవితాలు అక్కడే ఆగిపోతాయి. పోయిన లక్షవారం అన్నయ్య గారు చెప్పినట్టుగా ఆ ఇరుకు ద్వారం దాడుతున్నారే కానీ ఆ ద్వారంతో ఆ ఇరుకు సంకుచితమైన మార్గం ఉంది. ఆ మార్గంలో మనం జీవించాలనే సంకల్పం అతి తక్కువ మందికి ఉంటూ ఉంటుంది. ఆ మార్గంలో జీవిస్తేనే, ఆ మార్గంలో ప్రయాణం అయితేనే ఆ యొక్క దేవుని ఇంటి వారు అవుతానికి, ఆయన సన్నిధిలో మనం చేరటానికి అవకాశం ఉంటుంది. మన ఇష్టానుసారం మనకు నచ్చిన దారిలో మనం వెళ్తే మాత్రం మనకు అడ్డదారిలో ఉంటాం. మనం వెళ్ళిపోయి ముందుగానే మనం దేవుళ్ళలో కలుసుకుందాం అనుకుంటే మనకి ఆ ద్వారమే తెలియదు, ఇంకా ఆ మార్గం ఏం తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉండటానికి దేవుడు చేసిన మేళ్లు పెట్టి దేవుని స్తుతించి గణపరుద్దాం. ఉన్న సమయాన్ని గారు తీసుకుంటారు.